హాయ్, బైబిల్ భాష్యానికి స్వాగతం. సొదొమ్ సొదొమ్ అనేటువంటి ఇటు పేరు ఒక అనుపయోగిత క్రియ, దట్ ఈస్ అన్యూస్డ్ వర్బ్. ఈ సాదాం అనేటువంటి అనుపయోగిత క్రియ నుంచి సొదొమ్ అని వచ్చిందని బైబిల్ పండితులు భావిస్తారు. సొదొమ్ లేదా సాదాం అనేటువంటి ఇటు పదం యొక్క అర్థము దగ్ధమగుట లేదా కాలిపోవుట లేదా దహించబడుట అన్నది దీని యొక్క అర్థం. ఇది సొదొము నగరము అగ్నితో నాశనము చేయబడిందని బైబిల్ గ్రంథము ఆదికాండం 19లో ఆ వృత్తాంతానికి సరిగ్గా సరిపోతుంది. కాబట్టి సొదొమ్ అన్నటువంటి పదమునకు అర్థము దగ్ధమైనటువంటి స్థలము, దహించబడినటువంటి పట్టణము. మరొక ఉత్పత్తి సంబంధము ఇటు పదానికి కొందరు బైబిల్ పండితులు, పరిశోధనాకారులు ఈ సొదొమ్ అనేటువంటి పేరును షాదాద్ అనేటువంటి మూల పందముతో సంబంధము పెడుతూ ఉంటారు. దీనికి షాదాద్ అన్నటువంటి పదానికి అర్థము హింసించుట, నాశనము చేయుట, దోపిడి చేయుట అనేటువంటి నానా అర్థాలు ఇవ్వబడినవి. దీని ద్వారా సొదొమ్ అనేటువంటి పట్టణము యొక్క దుర్మార్గత మరియు హింసాత్మకమైనటువంటి జీవన విధానంకు సంకేతంగా ఉంటుంది. సొదొమ్ అన్నటువంటి ఇటు పదానికి సంబంధితమైనటువంటి నామములు, ఒకటి షాద్ అనగా హింస, నాశనము లేదా స్థనము అని కూడా అర్థం వస్తున్నది. ఇది పోషణ మరియు జీవన ద్రవ్యము యొక్క ప్రతీక షాద్ అన్నటువంటి హీబ్రూ పదం. రెండవది సాదే అన్నటువంటి పదములకు అర్థము పొలము, ఫీల్డ్, జీవనాధారమైనటువంటి భూమి లేదా ఉత్పత్తి ప్రదేశము అన్నది షాద్ యొక్క భావము. మూడవ పదము సంబంధితమైనటువంటిది సోద్ అన్నటువంటి హీబ్రూ పదానికి అర్థము రహస్య సభ లేదా మంత్రివర్గము లేదా ఆంతరంగికమైనటువంటి సమావేశం అని దీని భావము. సొదొమ్ అనేటువంటి పేరు అగ్ని, నాశనం మరియు మానవుని యొక్క సమాజపు దుర్వ్యవస్థ అన్నటువంటి భావాలతో గాఢంగా అనుసంధానమై ఉన్నది. సొదొమ్ అనేటువంటిది దేవునికి వ్యతిరేకంగా చేయబడినటువంటిది. దేవునికి వ్యతిరేకమైనది ఏది కూడా ఉనికిలో ఉండదు మిత్రమా. గాడ్ బ్లెస్.